సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి
बाबा साईं 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 बाबा साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहित సోమనాథ్ శంకర్ దేశపాండే నిన్నటి తర్వాయి. నేను షిరిడి నుండి పూనా తిరిగి వెళ్దామనుకున్న సమయంలో పూనాలో ప్రబలి ఉన్న ప్లేగు ఇంకా తగ్గలేదు. కానీ నాకు సెలవులు లేకపోవడంతో నేను 3/1/1917లో తిరిగి డ్యూటీలో చేరవలసింది. కానీ బాబా నాకు అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేరు. మా నాన్న బాబా చేతిలో ఊది పెట్టి నన్ను ఆశీర్వదించి పంపమని ఒత్తిడి తెచ్చాడు. మేము జనవరి 3వ తారీఖున పూనా చేరేసరికి మా ఇంటి యజమానికి ప్లేగు సోకి మంచంలో ఉన్నాడు. 4వ తారీఖున నా భార్య కూడా ప్లేగు సోకింది. నేను పిల్లలు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాము. బాబా నా భార్యనే కాక మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు. వారి కృప వలన నా భార్య కోలుకుంది. కానీ ఆమె కంటి చూపు పోయింది. మేము ఊరు వదిలి ఆరోగ్య శిబిరానికి తరలి వెళ్ళడం మంచిదనిపించి ఆ విషయం బాబా ముందుంచాము. వారు ఇల్లు ఎందుకు విడిచిపెట్టడం అని అనుమతించలేదు.
మేము వారి ఆదేశాన్ని పాటించి క్షేమంగా ఉన్నాము. నా భార్యకు ఆరోగ్యం బాగులేనప్పుడు కూడా మా నాన్నను పోనరమ్మని అభ్యర్థించాము. మా నాన్న బాబాను అనుమతి కోరాడు. ఈసారి కూడా నన్ను సమాధి చేసిన తర్వాతే వెళ్ళు అన్నారు బాబా. 1917 మార్చిలోనో ఏప్రిల్లోనో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. బహుశా అది ప్లేగు కానీ టైఫాయిడ్ కానీ అయి ఉండొచ్చు. మా నాన్నను రమ్మని తిరిగి జాబు రాశాను. కానీ బాబా అప్పుడు కూడా మా నాన్నకు అనుమతి ఇవ్వలేదు. కానీ బాబా మా నాన్నతో, ఎందుకు ఆందోళన పడతావు, నీ సోమ్నియా త్వరలోనే కోలుకొని మనల్ని చూడడానికి ఇక్కడికి వస్తాడు అని అన్నారు. నా జ్వరం 21 రోజుల దాకా తగ్గలేదు. ఆ సమయంలో కేవలం నీరు మాత్రమే తీసుకోగలిగాను. తరువాత క్రమేణా కోలుకున్నాను. నేను నా ఆరోగ్యం మెరుగుపడడానికి 2-3 నెలలు సెలవులు పెట్టి 2-3 నెలల సెలవు పెట్టి నా కుటుంబంతో ముందు బేలాపూర్ వెళ్ళాను. అక్కడ నాకు భక్తి మార్గాన్ని చూపి మంత్రోపదేశం చేసిన గురువు విద్యానంద స్వామి సమాధి ఉంది. ఆ సమాధి చెంత కొన్ని రోజులు గడిపాను. అయినా నా ఆరోగ్యంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. చాలా బలహీనంగా ఉన్నాను. అక్కడికి మా అమ్మ వచ్చి మమ్మల్ని షిరిడీకి తీసుకువెళ్ళింది. అప్పుడు బాబా నాకు ప్రతిదినం కొంత కిచిడి పెట్టమని ఆదేశించారు. మా అమ్మ అలాగే చేసింది. నేను షిరిడీలో నెల రోజులు గడిపిన తర్వాత నా ఆరోగ్యం కుదుటపడింది. బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు నేను వారి వద్ద ఉన్నాను. అప్పుడు బాబాకు అనారోగ్యంగా ఉంది. భక్తులందరూ ఆదుర్దాగా ఉన్నారు. నేను తిరిగి వెళ్లేందుకు సెలవు కోరితే బాబా అనుమతించేందుకు ఇష్టపడలేదు. కానీ నాకు పని ఉన్నందువల్ల నేను పూనా వెళ్ళిపోయాను. బాబా సమాధి చెందిన 3 రోజుల తర్వాత మా నాన్న షిరిడి నుండి నిమోన్కు వెళ్ళి అక్కడి నుండి అహ్మద్నగర్ వెళ్ళారు. అప్పుడు నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. మా నాన్న కబురు పెట్టాను. నా కోరిక మేరకు పూనా వచ్చారు. అప్పటి నుండి మరణించే వరకు, అంటే 2 నెలలు నా దగ్గరే ఉన్నారు. ఆ చివరి రోజుల్లో నిరంతరం బాబా ధ్యాసలోనే గడిపేవారు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ సాయిబాబాకు చూసేవారు. మా నాన్న మొదటి నుండి రామభక్తుడు. నిజానికి బాబాకు రామునికి తేడా లేదు. మా నాన్న శ్రీరామ్ అని పలికి తన తుది శ్వాస విడిచారు. బాబా సశరీరులై ఉండగా వారికి 4 రోజులు సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది. ఒకసారి మా నాన్న సాక్ష్యం చెప్పడానికి అహ్మద్నగర్ వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండవలసి వచ్చింది. మా నాన్న తాను బాబాకు చేసే సేవలకు అంతరాయం కలగకుండా ఆయన బదులు నన్ను షిరిడీలో ఉంచాడు. కానీ ఒక తేడా ఉంది. మా నాన్న వృద్ధుడు కాబట్టి కూర్చునే సేవ చేసేవాడు. నేను యువకుడిని కాబట్టి నిలబడి సేవ చేసేవాడిని. ఇది చాలా శారీరక శ్రమతో కూడుకున్నది. రోజంతా బాబాకు అందుబాటులో ఉంటూ వారి ఆజ్ఞలు పాటిస్తూ వారు విశ్రమించే వరకు వారి పనులన్నీ చేయడం చిన్న విషయమేమీ కాదు. ఆ రోజుల్లో బాబా నాకు ఒక దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. ఒకసారి నేను మసీదులో ఉన్నాను. బాబా తమ గద్దెపై కూర్చునున్నారు. షామా మెట్ల దగ్గర కూర్చునున్నారు. అప్పుడు బాబా నాకు మారుతిగా సాక్షాత్కరించారు. అకస్మాత్తుగా బాబా శరీరం మాయమై అక్కడ మారుతి శరీరం దర్శనమైంది. ఆ రూపానికి తోక ఉన్నదో లేదో మాత్రం నేను గమనించలేదు. నేను మాధవరావుతో, అదిగో చూడండి బాబా మారుతిగా దర్శనమిస్తున్నారు అన్నాను. నిస్సందేహంగా బాబా రామభక్తులే. చావడోత్సవం అప్పుడు బాబా మారుతి ఆలయం ఎదురుగా నిలబడి ఏదో ఉచ్చరిస్తూ 15-20 సార్లు తమ చేతిని మారుతి వైపు ఊపేవారు. నేను బాబా సమక్షంలో ఉన్నప్పుడు నా స్వాభావికమైన ప్రాపంచిక ఆలోచనలు మాయమై సరికొత్త ఆలోచనలు కలిగేవి. దీర్ఘకాలం మా నాన్న బాబా సన్నిధిలో గడిపినందువల్ల ఆయన సమర్థత, స్వభావం ఎంతో పరిణతి చెందాయి. బాబాతో మా నాన్నకు ఉన్నంత సాన్నిహిత్యం నాకు లేదు. 1918 నవంబర్లో మా నాన్న అహ్మద్నగర్లో ఉండగా నాకు పార్శ్వ నొప్పి వచ్చింది. నేను అది అపెండిసైటిస్ అనుకున్నాను. దాంతో నా ఉత్తరం అందుకుని మా నాన్న పూనా వచ్చి నాతో ఉన్నారు. ఆయన నాకు ఊది రాశారు. ఆ మరుసటి రోజు నొప్పి మాయమైంది. నా సోదరుడు నాతో ఉన్నాడు. అతనికి క్షయరోగ లక్షణాలు కనిపించాయి. మా నాన్న అతనికి బాబా ఊది తీర్థం ఇచ్చాడు. అతను కోలుకున్నాడు. నా సోదరుని కుమారుడైన దత్తునికి తలంతా దొరదలొచ్చాయి. ఇది కూడా మా నాన్న ఊది ఇవ్వడంతో నయమైంది. మా నాన్న ఆచార వ్యవహారాల్లో ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా ఉండేవాడు. బాబా మా నాన్న ఆచారాన్ని గౌరవించి అందుకు విరుద్ధమైన ఏ ప్రసాదాన్ని ఆయనకి ఇచ్చేవారు కాదు. బాబాకు ఒక పాదంలో మత్స్యం, రెండవ పాదంలో ధనుస్సు గుర్తులు స్పష్టంగా ఉండడం నేను చూశాను. ఇలాంటి గుర్తులు గొప్ప మహాత్ములకు మాత్రమే ఉంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మార్చి 9వ తేదీ 1936 దీక్షిత్వాడ షిరిడి. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ, వయస్సు సుమారు 80 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. ఉపాసిని బాబా మొదట షిరిడి వచ్చినప్పుడు దీక్షిత్వాడలో బస చేసేవాడు. ఆయన అప్పటికి అనారోగ్యంతోనే ఉన్నాడు. నేను చనిపోయాను అని నిద్రలో కలవరిస్తూ ఉండేవాడు. తనకు సహాయపడవలసిందిగా బాబాను ఆర్థించమని నన్ను కోరాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళి ఉపాసిని శాస్త్రి మరణ భయంతో ఉన్నాడని చెప్పాను. అప్పుడు బాబా, ఈ జాగా అంటే షిరిడి మరణించేందుకు కాదు, తరించేందుకే ఉంది. మరణ్కునై తరుణ్కు హై ఏ జాగా అన్నారు. ఉపాసిని అందరిలాగే నేను గూఢాచారిగా భావించాను. కానీ తాను గూఢాచారిని కానని ఆయన నాకు భరోసా ఇచ్చాడు. మొదట ఉపాసిని వచ్చినప్పుడు బాబా ఆయన్ను షిరిడీలో ఉండమన్నారు, లేదా 8 రోజుల్లో కల్లా తిరిగి రమ్మన్నారు. కానీ ఉపాసిని దానికి అంగీకరించలేదు. ధూళే షిరిడీకి చాలా దూరంలో ఉన్నదంటూ మరేవో కారణాలు చెప్పాడు. చివరికి ఆయన దీక్షిత్వాడలో 2 సంవత్సరాలు 3 నెలలు నివసించాడు. ఆయన రెండోసారి షిరిడీ వచ్చిన 15 రోజుల తర్వాత బాబా ఆయన్ను ఖండోబాలయంలో 4 సంవత్సరాల పాటు ఉండమన్నారు. 4 సంవత్సరాల తర్వాత ఖండోబా అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. బాడాలోని క్రిందస్తస్తులో జిఎస్ కాబర్డే చేసే పారాయణ కార్యక్రమంలో ఉపాసిని శాస్త్రి తదితరులు పాల్గొనేవారు. ఉపాసిని శాస్త్రి ఖండోబాలయంలో నివసించేటప్పుడు రాత్రులు వాడాలోని పై అంతస్తులో ఎక్కువ సమయం మాట్లాడుతూ గడిపేవాడు. బాబా నాకన్నా 4 సంవత్సరాలు చిన్నవాడినని చెప్పారు. కానీ వయసులో నాకన్నా పెద్దవాడిగా కనిపించేవారు. అది ఈ జన్మకు సంబంధించింది అయి ఉండదు. పూర్వజన్మలలో వారితో నాకున్న అనుబంధాన్ని గురించి బాబా, నీవు నేను గత జన్మలో ఒకే వీధిలో నివసించేవాళ్ళం అన్నారు. మూడు సంవత్సరాల పాప శాంతి ఖీర్ వండీకర్ బావిలో పడినప్పుడు బాబా ఆ పాపకు దెబ్బ తగలనీయకుండా పట్టుకున్నారు. బాబా అనుగ్రహం వల్ల ఆ పాప రక్షింపబడింది. ఆమె బాబా సోదరిగా చెప్పుకునేది. ఈ సంఘటన 1915 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఆ పాప తండ్రి బాబా ఖీర్ వండీకరు, ఇప్పుడు ఆయన చనిపోయాడు, షిరిడీలోనే నివసించేవాడు. ఆ పాప బావిలో పడినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, బూటీ మొదలైన భక్తులు కూడా షిరిడీలో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు వివాహమై తన భర్తతో మన్మాడుకు 30 మైళ్ళ దూరంలో నున్న మాలేగాంలో నివసిస్తూ ఉంది. మా కుటుంబము నిమోన్కు చెందింది. నేను పుట్టింది కూడా అక్కడే. నాకు 2 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న ఇక్కడికి అంటే షిరిడీ వచ్చి స్థిరపడ్డాడు. నేను పెరిగింది, చదివింది ఇక్కడే. నేను షిరిడీలో ఉన్న పాఠశాలలో సహాయ ఉపాధ్యాయునిగా పనిచేసేవాడిని. నాతో పాటు లక్ష్మణ మాస్టారు అను మరో ఉపాధ్యాయుడు కూడా పనిచేసేవాడు. నాగరత్న పార్జీ మా హెడ్ మాస్టారు. మా స్కూలు శ్యామకర్ణ గుర్రం కోసం నిర్మించిన గుర్రపుశాల ఉన్న చోట ఉండేది. స్కూలు గోడకున్న కిటికీ నుండి ప్రక్కనే ఉన్న మసీద్ కనిపించేది. ప్రజలందరూ పిచ్చి పకీర్గా భావించే బాబాను నేను ఆ కిటికీ గుండా అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. అప్పుడు నాకు వారిపై గౌరవభావం ఉండేది కాదు. నేను రాత్రుళ్ళు స్కూల్లో నిద్రిస్తున్నప్పుడు బాబా ఇంగ్లీష్, హిందీ మొదలైన భాషల్లో మాట్లాడుతుండటం వినిపించేది. ఆ సమయంలో మసీదులో ఉన్నది బాబా ఒక్కరే. అప్పుడు అందరూ అనుకుంటున్నట్లుగా బాబా పిచ్చివాడు కాదని, అద్భుత శక్తులు గల మహాత్ములని నాకు నమ్మకం కలగసాగింది. నేను షిరిడీలో ఉపాధ్యాయునిగా 5-6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు మరో ప్రాంతానికి బదిలీ అయింది. అప్పుడు నా స్థానంలో గణు మాస్టర్ నియమించబడ్డాడు. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత అప్పుడప్పుడు బాబాను దర్శించేవాడిని. తర్వాత 5-6 నెలలకు బాబా దైవమన్న నమ్మకం కలిగింది. చిదంబర కేశవ్ గాడ్గిలను భక్తుడు పూనాకు చెందిన భీమశంకర ఆలయంలో నివసిస్తున్న సాధువును దర్శించాడు. ఆ సాధువు గాడ్గిల్ను
షిరిడీలో ఉన్న శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళమని ఆదేశించాడు. వారి ఆదేశం మేరకు అతను షిరిడీ వచ్చాడు. అప్పుడు నేను స్కూల్లోనే పనిచేస్తున్నాను. ఇక్కడ ఒక గొప్ప సాధువు ఉన్నారట కదా, ఎక్కడున్నారు అని నన్ను అడిగాడు. నేను షిరిడీలో అలాంటి వారు ఎవరూ లేరని చెప్పి మసీద్ వైపు చూపిస్తూ, ఇక్కడ ఉన్నది ఈ పిచ్చి ఫకీరే అని మొదలిచ్చాను. గాడ్గిల్తో పాటు వామన్ అను గ్రామాధికారి, సీతారాం పట్వర్ధన్ అను విద్యాధికారి, టాంగా నడిపే అతను కూడా వచ్చారు. గాడ్గిల్తో పాటు మేమందరము మసీద్కి వెళ్ళాము. మేము మసీద్ మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆవేశంగా అరుస్తూ తిట్ల వర్షం కురిపించారు. మెట్లు ఎక్కనివ్వలేదు. నేను ఒక ముస్లిం ఫకీర్ని, వెళ్ళి ఆ భీమశంకర ఆలయంలో ఉన్న సాధువు కాళ్ళపై పడు అన్నారు. బాబా తిట్టినప్పటికీ ఆ మాటలు గాడ్గిల్లో నమ్మకాన్ని, ఆనందాన్ని కలుగజేశాయి. బాబా పిచ్చివాడు కాదని, వారొక జ్ఞాని అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి షిరిడీకి తరచుగా వచ్చి బాబాను దర్శించసాగాడు. బాబాకు ప్రగాఢ భక్తుడయ్యాడు. ఆనంద స్వామి, ఆనందనాథ్ వారి అసలు పేరు కాదు. 1878 ప్రాంతంలో సమాజ్ చెందిన అక్కల్కోట్ మహారాజు భక్తుడు. ఆయన యవలాకు 6 మైళ్ళ దూరంలో ఉన్న సవర్గాం అనే గ్రామంలో ఒక మఠాన్ని స్థాపించి నివసించసాగాడు. ఆ స్వామి కేవలం కౌపీనం మాత్రమే ధరించేవారు. వారు సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయులు. నేను, నందూరాం మార్వాడి మరికొంతమంది 1885లో వారిని మఠంలో దర్శించినప్పుడు వారి వయసు 95 సంవత్సరాలు. మా తిరుగు ప్రయాణంలో మాతో పాటు ఆయన కూడా షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించారు. ఆయన, సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ స్వామి తిరిగి వచ్చి సాయిబాబా పేడకుప్పపై ఉన్న వజ్రం లాంటి వారు అని బాబా గురించి తమ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు 60 సంవత్సరాల వయసున్న నానా బాలా చోప్దార్కు అప్పుడు 7 సంవత్సరాలు. గంగగిరి మహారాజు షిరిడీ వచ్చి హోమం, నామ సప్తాహం నిర్వహించాడు. నామ సప్తాహం చివరిలో పెద్ద ఎత్తున అన్న సందర్పణ కార్యక్రమం జరిగింది. ఒకసారి మాత్రమే జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆనంద స్వామి సాయిబాబాను దర్శించిన చాలా కాలానికి జరిగింది. గంగగిరి మహారాజు కూడా సాయిబాబాను దర్శించి బాబా ఎంతో గొప్పవారన్న అభిప్రాయాన్ని తెలియజేశాడు. బాబా చేసిన ఒక వింత కొనుగోలు విషయం చెప్పి తీరాలి. ఒక వ్యక్తి వద్ద చాలా మేకలు ఉన్నాయి. ఒక్కొక్క మేక ఖరీదు సుమారు 4 రూపాయలు ఉంటుంది. బాబా అతని వద్ద నుండి 2 మేకలను 32 రూపాయలకు కొన్నారు. ఈ విషయం తెలిసి నేను, తాచా బాబా దగ్గరికి వెళ్ళి మేకల కొనుగోలు విషయంలో బాబా మోసపోయాడని, ఒక్కొక్క మేక ఖరీదు 4 రూపాయల కన్నా ఎక్కువ చేయదని చెప్పాము. అప్పుడు బాబా బజార్ నుండి 1.5 రూపాయలకు పప్పులు తెప్పించి అటుకు పెట్టారు. ఆ తర్వాత తాము ఎందుకలా చేశారో బాబా వివరించారు. ఆ 2 మేకలు వారి వంక దీనంగా చూశాయని, వాటిని తాము గుర్తుపట్టామని చెప్పారు. ఆ మేకలు గత జన్మలో స్త్రీలని, వారిరువురు తమను సేవించుకునేవారని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ తీవ్రంగా కొట్లాడుకుంటూ చివరకు ఒకరినొకరు చంపుకున్నారు. వాళ్ళు ఈ జన్మలో మేకలుగా పుట్టారు చెప్పారు. ఆ తర్వాత బాబా మా మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చేశారు. చాలా కాలంలో రోహిల్లాలు చాలా మంది వచ్చేవారు. బాబా కాలంలో రోహిల్లాలు చాలా మంది వచ్చేవారు. వారిలో పిష్య ఒకడు. నీమ్గాంలో బాబాసాహెబ్ డేంగ్లే, అతని తమ్ముడు నానాసాహెబ్ డేంగ్లే అను భూస్వాములు ఉండేవారు. వారు ప్రభుత్వాధికారులు కాకపోయినా వారికి ప్రభుత్వాధికారుల్లో మంచి పరపతి ఉండేది. నేను స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ డేంగ్లే బాబా వద్దకు వచ్చాడు. నానాసాహెబ్ నిమోన్కర్ నాకన్నా 5-6 సంవత్సరాలు పెద్దవాడు. అతడు షిరిడీలో బాబాను సేవిస్తూ చాలా కాలం నివసించాడు. ఒకసారి పూనాలోనున్న అతని కొడుకు, కోడలకు ప్లేగు సోకింది. నిమోన్కర్, అతని భార్య పూనా వెళ్ళటానికి బాబాను అనుమతి కోరారు. కానీ బాబా అనుమతించలేదు. నిమోన్కర్ భార్య దుఃఖించింది. అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ కుమారుడు 15 రోజుల్లో ఇక్కడికి వస్తాడు అని ఓదార్చారు.
బాబా చెప్పినట్లుగా వారిద్దరికీ ప్లేగ్ వ్యాధి నయమైంది. ఆమె కుమారుడు 15 రోజుల్లో షిరిడీ వచ్చాడు. ఇక జీవించడం అసంభవం అనుకున్న మరో ఎందరో భక్తులను మృత్యుమొహం నుండి బాబా రక్షించారు. సమర్థ రామదాస్ కూడా మరణగండం నుండి తమ భక్తుల్ని విడిపించారు. ఒక భక్తుడు మృత్యుమొహంలో ఉన్నప్పుడు రామదాసు ఆ భక్తుల్ని తమ చెంతనే కూర్చొని గట్టిగా తమ పాదాలు పట్టుకొని ఉండమని ఆదేశించారు. ఆ భక్తుడు అలాగే రామదాస్ పాదాలను పట్టుకొని వదలలేదు. మృత్యు సమయము దాటిపోయింది. మృత్యువు ఆ భక్తుని చెంతకు రాకుండా రామదాసు ఆపి కాపాడారు. నానావళి చనిపోయే నాటికి 70 సంవత్సరాల వృద్ధుడు. బాబా నానావళిని ప్రోత్సహిస్తూ కులప్ లగా దియా కిల్లి तेरे पास है मेरे को దగా నై తేనా మై దగా నహి దూంగా అన్నారు. అతను యశ్వంతరావుకు నాసిక్ చెందిన దేవ్ మమల్తారు గురుబంధువు. నానావళి గొప్ప విరాగి, సాక్షాత్కారం పొందినవాడు. అతను పందిపెంటను తినేవాడు. తేళ్లను, కప్పను, బెండకుళి, ఎలుకను ఉందేరు నోట్లో ఉంచుకునేవాడు. ఒకసారి బాబాపై ఎలుకలను ఉమ్మాడు కూడా. అతను జంధ్యం వేసుకునేవాడు కాదు. బాబా మహాసమాధి చెందిన రోజు నేను వెళ్ళిపోతాను అని చెప్పి కొద్ది రోజులకే అతను మరణించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు బాబూజీకి జై. సెప్టెంబర్ 26వ తేదీ 1936. శ్రీ కొలంబో ఉరఫ్ డివి సంబారే. వయసు 57 సంవత్సరాలు. గౌడ్ సారస్వత్. బాబా మసీదులో చిలుం పీలుస్తూ తమ దగ్గర కూర్చొని ఉన్న భక్తులకు ఇస్తున్నారు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంగా మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాను. నాకు బీడీలు తాగే అలవాటు ఉంది. నాకు ఒకసారి చిలుం పీల్చాలన్న కోరిక కలిగింది. ఈ ఆలోచన వచ్చినదే తడువుగా, బాబా, అరే అబ్బాయి ఇలా రా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు, దగ్గరికి రా, వచ్చి చిలుం పీల్చు, అరే పోరా, ఇక్కడే లాంబ్ గసాలా బసాలా జవాల్ ఏ చిలుం ఘే అని పిలిచి చిలుం చేతికిచ్చారు. నేను వారితో కలిసి చిలుం పీల్చాను. నా కోరిక తెలుసుకుని నాకు చిలుం ఇచ్చినందుకు వారి సర్వజ్ఞతకు, కరుణకు నేను ఎంతో ఆనందించాను. పొగ పీల్చే అలవాటే గాక నాకు హానికరమైన త్రాగుడు అలవాటు కూడా ఉంది. 1-2-1917 తేదీన నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా నా ఛాతిపై కూర్చొని, ఒరే ఏం చేస్తున్నావు, పోరా కాయ కర్తే అంటూ గర్జిస్తూ నా ఛాతిపై ఒత్తిడి పెంచి నేను త్రాగుడు మానివేస్తానని చెప్పిన దాకా ఛాతిపై నుండి లేవలేదు. మరుసటి రోజు నుండి త్రాగుడును పూర్తిగా మానివేశాను. నాకు 15-2-1917 తేదీన ఒక కఠిన పరీక్ష ఎదురైంది. మా ఆఫీసు మేనేజరు వారి పిల్లలకు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించాడు. మా మేనేజరు గ్లాసులో విస్కీ, సోడా పోసిచ్చి త్రాగమని నన్ను ఒత్తిడి చేశాడు. అటువంటి వాతావరణంలో బాబా ప్రస్తావన తీసుకుని రావడం ఇష్టం లేక డాక్టర్ నన్ను మద్యం మానేయమన్నాడని చెప్పాను. కానీ మా మేనేజరు ఆ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా త్రాగమని బలవంతం పెట్టాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కరెంటు పోయి లైట్లు ఆరిపోయాయి. మేనేజరు కరెంటు ఎందుకు పోయిందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. చీకటిలో నా పక్కన కూర్చున్న అతను నా గ్లాసులోని విస్కీ తాగేశాడు. మేనేజర్ వచ్చి తన కోరిక మేరకు నేను త్రాగానని భావించి సంతృప్తి చెందాడు. బాబా దక్షిణ అడగడంలో ఒక నీతి దాగి ఉండేది. అది మనలోని దంబాలు, పలుకు, గుణము, దురాశ, మొక్కులు తీర్చకుండా ఎగవేయుట మొదలైన వాటిని నశింపజేసేది. పై సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నేను ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాబా భక్తులందరినీ దక్షిణ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగలేదు.
నేను నా దురలవాటు మార్చుకున్నందుకు ప్రతిఫలంగా బాబా దక్షిణ విషయంలో నాకు మినహాయింపు ఇచ్చారని అనుకున్నాను. వాడాకు వెళ్ళిన తర్వాత భక్తులతో బాబా నన్ను మాత్రం దక్షిణ అడగకపోవడం గురించి దంబాలు పలికాను. వెంటనే నన్ను మసీదుకు రమ్మన్నట్లుగా బాబా నుండి ఆదేశం రావడంతో నేను వెళ్ళాను. బాబా నన్ను 2 రూపాయల దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బొంబాయిలోని ముగాబాద్కు చెందిన ముద్రాలయం యజమాని కూడా బాబాను దర్శించేందుకు షిరిడీ వచ్చాడు. అతని వద్ద 18 రూపాయలు కొంత చిల్లర ఉంది. అతను ఆ డబ్బంతా దాచమని నాకు ఇచ్చాడు. ఎందుకంటే బాబా తనను దక్షిణ అడిగినప్పుడు తన దగ్గర డబ్బు లేదని చెప్పి తప్పించుకోవచ్చని అతని ఉద్దేశం. నేను బాబాకు 2 రూపాయలు దక్షిణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను మసీదులో ఉన్నాడు. బాబా అతనిని కూడా 2 రూపాయల దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బేమీ లేదని చెప్పబోయేలోగా నన్ను చూపించి తన దగ్గర తీసుకొని ఇవ్వు అన్నారు. తను పన్నిన పన్నాగం బాబాకు తెలిసిపోయిందని గ్రహించి అతను నా దగ్గర దాచిన డబ్బు నుండి 2 రూపాయలు తీసుకొని బాబాకు సమర్పించాడు. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు జరిగింది. బాబా సమాధి చెందడానికి కొన్ని రోజుల ముందు మేము షిరిడీలో ఉన్నాము. మేము ఇంటికి వెళ్లేందుకు అనుమతి కోసం వారి దగ్గరకు వెళ్ళాము. వారు సమాధి చెందబోతున్నారనే విషయం మాకు అప్పటికి తెలియదు. వారు, మీరు బొంబాయి నుండి వస్తున్నారు కదా, మీరు నా మాటలు వింటూనే ఉండాలి, నేను మీ మాటలు వింటూనే ఉంటాను, కానీ మీరు వెళ్ళిపోతున్నారు, సరే వెళ్ళండి, మీరు రేపు మధ్యాహ్నానికి చేరుకుంటారు అని అన్నారు. ఆ మాటలు అనేటప్పుడు వారిలో కొద్దిగా సంశయం కనిపించింది. సాయంత్రం వారి సెలవు తీసుకొని మేము కోపర్గాంలో రాత్రి రైలు ఎక్కాము. మామూలుగానే ఉదయం 7:30-8 గంటలకల్లా బొంబాయి చేరుతామనుకున్నాము. కానీ అది మన్మాడు చేరేసరికి రైలు ఇంజన్లో సాంకేతిక లోపమేదో కనిపించిందని, కనుక సుమారు 4 గంటలు ఆలస్యం అవుతుందని తెలిసింది. బాబా చెప్పినట్లే జరిగింది. మేము బొంబాయి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలు అయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బాబా మహాసమాధి చెందారు. మాకు సెలవు ఇచ్చే సమయంలో బాబా ఎందుకు సంశయించారో మాకు అప్పుడు అర్థమైంది. అదే మేము వారిని చివరిగా దర్శించుకున్నది. 14 సంవత్సరాల క్రితం నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనపడి, అబ్బాయి, నీవు నన్ను నీ గురువుగా ఇతరులకు చెప్పుకుంటున్నావు, నేను నీకెప్పుడైనా ఉపదేశం చేశానా అని అడిగారు. తరువాత నన్ను చేతులు కడుక్కొని రమ్మని ఆదేశించారు. నేను అలా చేసిన తర్వాత నాకు ఒక మరాఠీ శ్లోకాన్ని చెప్పి దానిని వల్లివేయమన్నారు. నేను కలలో దానిని పలుమార్లు వర్లించాను. ఇది బాబా నాకు చేసిన ఉపదేశంగా భావించాను. కానీ నిద్ర మేల్కొన్న తర్వాత ఆ మరాఠీ శ్లోకం కొంచెం కూడా గుర్తుకు రాలేదు. ఇప్పటికీ అది జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను. 2 సంవత్సరాల క్రితమే నాకు 55 సంవత్సరాలు పూర్తయ్యాయి. మా కంపెనీ రూల్స్ ప్రకారం 55 సంవత్సరాలకు పదవీ విరమణ చేయాలి. నేనందుకు సిద్ధపడి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అప్పుడు నాకు ఒక కల వచ్చింది. కలలో మా డైరెక్టర్ కనిపించి నేను కంపెనీ విడిచి వెళ్ళనవసరం లేదని చెప్పాడు. ఇంతవరకు నన్నెవరూ పదవీ విరమణ చేయమని ఆదేశించలేదు. నాకు 5 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. నాకెన్నో కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. కానీ నా బరువు బాధ్యతలన్నీ బాబానే చూసుకుంటున్నారు. నేనెప్పుడూ బాబాను ప్రత్యేకించి ఏ కోరిక తీర్చమని ప్రార్థించలేదు. మన కోరికలు ఏమిటో, మనకు ఏది మంచిదో, ఏది ఇవ్వాలో ఆయనకు తెలియదా? మనం పలుమార్లు అడిగి విసిగిస్తే గాని ఆయన మన కోరికలు తీర్చరా? మాకు సంబంధించిన విషయాలను బాబా ఇచ్చకు వదిలిపెట్టడంలోనే మాకు సంతృప్తి ఉంది. మేము ఆనందంగా ఉన్నాము. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. తుకారం బర్క్ భూస్వామి, మహార్, వయసు 40 సంవత్సరాలు, షిరిడి. శ్రీ సాయిబాబాతో నాకు కొన్ని అనుభవాలున్నాయి. 1912లో గోదావరి కాలువకు మొదటిసారి నీళ్లు వదిలిన సమయంలో ఇక్కడికి 20 మైళ్ళ దూరంలోనున్న కరంజీగావ్ అను గ్రామానికి నేను ఉపాధి కోసం వెళ్ళదలిచాను. నేను ఇక్కడ నుండి బయలుదేరి కోపర్గాం రోడ్డులో ఉండగా బాబా లెండి తోట నుండి వస్తూనో వెళ్తూనో నాకు కనిపించారు. బాబా నా భుజంపై చెయ్యి వేసి అనునయంగా వెళ్ళవద్దు అన్నారు. నేను వారి సలహాని పెడచెవిన పెట్టి కరంజీగావ్కు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన మరుసటి రోజు నుండి నాకు జ్వరం వచ్చి చాలా రోజులు బాధపడ్డాను. జీవనోపాధి మాట అటుంచి
సహాయం కొరకు అక్కడున్న మా దూరపు చుట్టాల దయపై ఆధారపడవలసి వచ్చింది. 15 రోజుల తర్వాత కాస్త కోలుకొని షిరిడీ వచ్చాను. షిరిడీ వచ్చిన తర్వాత కూడా 45 రోజులు జ్వరంతో బాధపడ్డాను. తర్వాత మా అమ్మను బాబా దగ్గరికి వెళ్ళి ఊది తెమ్మన్నాను. ఊది పెట్టుకున్న మరుసటి రోజు నుండి నా జ్వరం తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 23వ తేదీ 1936. ఎంజి ప్రధాన్, గుమస్తా, కలెక్టర్ కార్యాలయము, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఓల్డ్ కస్టమ్స్ హౌస్, వెంకటేశ్వర ప్రెస్, చాల్, శాండ్రస్ రోడ్ దగ్గర, బొంబాయి. నేను సాయిబాబా గురించి విని ఉన్నాను. నా కుమారుడు దత్తాత్రేయ 7 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించాడు. దుఃఖభారంతో నా మనసు కృంగిపోయింది. సాయిబాబాను దర్శించాలని అనుకున్నాను. ఒకరోజు నాకొక కల వచ్చింది. ఆ కలలో 5గురు సాధువులు కూర్చుండటం చూశాను. మీలో సాయిబాబా ఎవరు అని నేను వారిలో ఒకరిని అడిగాను. అతను సాయిబాబాను చూపించాడు. అంతటితో కల ముగిసింది. తరువాత బాబాకు సమర్పించేందుకు జంజీరాలో ఉన్న మా తోట నుండి సీతాఫలాలు, రామఫలాలు తీసుకొని షిరిడీ వెళ్ళాను. నేను మసీదు చేరి బాబాను దర్శించి ఫలాలు సమర్పించి వారి ముందు కూర్చున్నాను. నాకు కలలో సాయిబాబా రూపం ఎలా కనబడిందో షిరిడీలో బాబా సాక్షాత్తు అలాగే ఉన్నారు. అప్పుడు సాయిబాబా నన్ను తీవ్రంగా తిడుతూ, ఎందుకీ తెలివి తక్కువ వాడు కొడుకు చనిపోయినందుకు బాధపడుతున్నాడు? చనిపోవడం అంటే భూమిలో కలిసిపోవడమే. శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవలసిందే. దానికి దుఃఖించడం ఎందుకు అన్నారు. తరువాత నా వైపు చూస్తూ, నీ రామాఫలాలు అంతటా వెదజల్లు అన్నారు. నేను సంపాదించిన విజ్ఞానమంతా అందరికీ పంచిపెట్టు అన్నది ఆ మాటలకు అర్థమని నేను భావించాను. తరువాత బాబా అక్కడున్న భక్తులతో మా ఇల్లు, తోటలు, ఏ ప్రదేశాలలో ఎన్ని సీతాఫలం, రామాఫలం చెట్లున్నవి తరచూ చూస్తున్నట్లు వర్ణించారు. అంతేకాదు 15 రోజుల క్రితం నా కొడుకు మరణించాడని, అందుకు నేను వృధాగా దుఃఖిస్తున్నానని కూడా చెప్పారు. నేను షిరిడీలో 4 రోజులున్నాను. ఆ 4 రోజుల్లో ఎందరో భక్తులు వారిని దర్శించారు. బాబా ఒకవైపు నా దుఃఖాన్ని తొలగిస్తూనే నా గురించే కాక తమ దగ్గరికి వచ్చే భక్తులందరి వృత్తాంతాలు తమకు తేటతెల్లమని నాకు తెలియజేయడం ద్వారా వారిపై నాకున్న భక్తి విశ్వాసాలు దృఢపరిచారు. నా ప్రథమ షిరిడీ యాత్రకు సెలవు మంజూరు కావడం, వెంటనే ప్రయాణానికి డబ్బు సమకూరటంతో మొదటిసారిగా నాకు బాబా పట్ల నమ్మకం కలిగింది. బాబా దేనిని పట్టించుకోనట్లు ఉదాసీనంగా ఉండి చాలా తక్కువగా మాట్లాడేవారు. వారు సదా అంతర్ముఖులై నిశ్చలంగా మత్తులో ఉన్నవాని వలె లేదా పిచ్చివాని వలె కనిపించేవారు. నేను షిరిడీలో ఉన్న 4 రోజులలో గమనించిన విషయం, నేను తిరిగి 1935 వరకు షిరిడీ వెళ్ళినప్పటికీ నాకు బాబాపై ఏర్పడిన నమ్మకం నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో దోహదపడింది. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాబా స్వప్న దర్శనం ద్వారా నన్ను ఆదుకునేవారు. కానీ గత 2 సంవత్సరాలుగా నాకు అలాంటి దర్శనాలు కలుగలేదు. బాబా సమాధి చెందిన ఎన్నో సంవత్సరాలకు నా కుమారుణ్ణి బతికించిన ఆ అపూర్వ సంఘటన గురించి చెప్పి తీరాలి. 1932లో నా చిన్న కుమారునికి తీవ్రంగా జ్వరం వచ్చింది. 3-4 రోజులు జ్వరం తర్వాత వాడి నాడి అందలేదు. నాకు అనుమానం వచ్చి మా డాక్టర్ మిస్టర్ JMBBSకు కబురు పెట్టాను. అతడు క్షుణ్ణంగా పరీక్షించి నాడి ఆగిపోయిందని, బిడ్డ మరణించాడని చెప్పాడు. నా భార్యను ఓదార్చడం కూడా మొదలుపెట్టాడు. కానీ పిల్లవాడు మరణించాడని నేను నమ్మలేకపోయాను. పిల్లవాడి ముందు బాబా ఫోటో పెట్టి
వాడి నుదుటికి ఊది రాసి బాబాను ఆర్తిగా ప్రార్థించసాగాను. అది చూసి డాక్టర్ నాది మూఢనమ్మకం అన్నాడు. కానీ నేను సాయిబాబా భగవంతుడని, వారు తప్పక నా బిడ్డను బ్రతికిస్తారని చెప్పాను. ఇలా 45 నిమిషములు గడిచిన తర్వాత పిల్లవాడికి స్పృహ వచ్చి లేచి కూర్చున్నాడు. ఏమీ జరగనట్లు ఆడుకోసాగాడు. ఇది బాబా చేసిన అద్భుత లీల. మే 3వ తేదీ 1936. మామా దూబే ఉరఫ్ కాశీనాథ్ దూబే, అంగడి యజమాని, వయసు 70 సంవత్సరములు, బ్రాహ్మణుడు, పూనా. ఇతని అనుభవాలు సాయిలీలా మాసిక్ వాల్యూమ్ వి పార్ట్స్ 2, 3, 607లో కూడా ప్రచురించబడ్డాయి. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులపై సదభిప్రాయం ఉండేది కాదు. 1909లో నేను కోపర్గాంలో ఉండగా ఒక ఆవిడ నా దగ్గర 10 రూపాయలు అప్పుగా తీసుకుంది. నేను ఔరంగాబాద్ వెళ్తున్నానని, తిరిగి రాగానే అప్పు తీరుస్తానని చెప్పింది. సాయిబాబా అనే గొప్ప మహాత్ములు షిర్డీలో ఉన్నారని కూడా తెలిపింది. నాకు బాబా గురించి వినడం అదే మొదటిసారి. బాబా తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తే ఆమె తిరిగి ఇస్తుందనే నమ్మకం నాలో లేదు. తిరిగి ఇస్తే ఆ డబ్బు సాయిబాబాకే సమర్పిద్దామని నేను అనుకున్నాను. తరువాత నేను ఔరంగాబాద్కు వెళ్ళాను. అక్కడ ఆమె కనబడి ఊహించని విధంగా నా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించింది. కొన్ని రోజుల తరువాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నా మొక్కు విషయం బాబాతో చెప్పలేదు. కానీ బాబా మొదటి 4 సార్లు దక్షిణ అడిగి, మొదట 5 రూపాయలు, తర్వాత 2 రూపాయలు, ఆ తర్వాత 2 రూపాయలు, చివరగా 1 రూపాయి, మొత్తం 10 రూపాయలు తీసుకున్నారు. నేను 3 రోజులు అక్కడ ఉన్నప్పటికీ తరువాత 2 రోజులు వారు నన్ను దక్షిణ అడగలేదు. నేను వారికి సమర్పిద్దామనుకున్న మొత్తాన్నే సరిగ్గా బాబా అడిగి తీసుకున్నారు. మే 23వ తేదీ 1936. రామచంద్ర వామన్ మోదక్, బిఏ ఇంజనీర్, పేరు సేరు గేటు వద్ద, సదాశివపేట, పూనా. సాయి లీలా మాసిక్ వాల్యూమ్ పార్ట్ 9, 3 పార్ట్ 9, పేజ్ నెంబర్ 399. ఊది ప్రభావంతో ఇంటి నుండి పాములను తరిమివేయుట. నేను మొదట సాయిబాబా దగ్గరికి 1909 ప్రాంతంలో వెళ్ళాను. వారిని చూసి నేను ఎంతో ప్రభావితమయ్యాను. అందుకే షిరిడీ తరచుగా వెళ్ళేవాడిని. నేను చివరిసారి 1916లో షిరిడీ వెళ్ళాను. నా షిరిడీ యాత్ర అన్నింటిలోకి 1912లో వెళ్ళినది అతి ముఖ్యమైనది. నేను పశ్చిమ కాందేశ్ మున్సిపల్ మరియు స్థానిక అకౌంటెంట్ విభాగంలో సీనియర్ గవర్నమెంట్ ఆడిటర్గా, లెక్కలు తనిఖీ చేసే అధికారిగా పనిచేస్తున్నాను. నా హెడ్ క్వార్టర్స్ బొంబాయిలో ఉండేది. కానీ నా భార్యాపిల్లలను ధూళిలో ఉంచాను. 1912లో ఉద్యోగరీత్యా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒక ఉన్నతాధికారికి నేనంటే పడేది కాదు. అతడు నన్ను ఉద్యోగం నుండి తప్పించే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నా పై అధికారులు నన్ను శాఖాపరమైన పరీక్షలకు హాజరు కమ్మని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ అధికారికి నన్ను ఉద్యోగం నుండి తొలగించేందుకు కానీ, లేదా ఏకంగా అనర్హుడిగా ప్రకటించేందుకు కానీ మంచి అవకాశం ఉంది. అందువల్ల నేను పరీక్షలను ఎదుర్కొని ఉత్తీర్ణుడినై ప్రమోషన్ పొందడమా, లేక 120 రూపాయల జీతంతో క్షేమంగా ఉన్న ఉద్యోగంలోనే ఉంటూ పరీక్షలు హాజరవడానికి నిరాకరించడమా అన్న సమస్య ఎదురైంది. సాయిబాబా గొప్ప శక్తి కలవారిని, కరుణామయులని తెలిసిన నేను ఇటువంటి గడ్డు పరిస్థితులలో నాకు దారి చూపించి నన్ను సరియైన మార్గంలో నడిపించగల సమర్థులు వారు ఒక్కరేనని నమ్మాను. ఎవరికీ చెప్పకుండా, సెలవు తీసుకోకుండా బొంబాయి నుండి షిరిడీ, నా అధికార పరిధిలో లేని ప్రాంతం, బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి రోజు మధ్యాహ్నానికి తిరిగి బొంబాయి రావచ్చునని తలచి సెలవు కూడా పెట్టలేదు.
నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా సన్నిధిలో భక్తులు ఎంతో ఉపశమనం పొందుతారు. చింతలన్నీ తొలగిపోయి మనస్సు ఆనందంతో నిండిపోతుంది. నేను కూడా అదే విధమైన అనుభూతికి లోనయ్యాను. మరుసటి ఉదయం 7 గంటలకే సాధారణంగా భక్తులు ఆ సమయంలోనే తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి అడుగుతారు. బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి మసీదుకి వెళ్ళాను. కానీ నాకు బాబా నుండి అనుమతి లభించనందువలన నేను బొంబాయి బయలుదేరలేకపోయాను. నేను సెలవు పెట్టకుండా, అధికారుల అనుమతి తీసుకోకుండా అక్రమ పద్ధతిలో షిరిడీ వచ్చానని, కనీసం భార్యాబిడ్డలకు కూడా చెప్పలేదని సర్వజ్ఞులైన బాబాకు తెలుసు. ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా బాబానే బాధ్యత వహించాలి. శ్యామకు నా ఇబ్బందులన్నీ తెలిసినందువలన నా తరపున బాబా దగ్గరికెళ్ళి, అతను వచ్చి చాలా రోజులయ్యింది, బొంబాయి వెళ్ళడానికి అనుమతించండి అని అడిగాడు. బాబా కోపంతో అతను నిన్ను చూడడానికి వచ్చాడా లేక నన్ను చూడడానికా అని ప్రశ్నించి నా వైపు తిరిగి, ఏమి, నీవు నన్ను చూడడానికి వచ్చావా లేక శ్యామనా అని అన్నారు. ఇంకా అంతా సవ్యంగానే జరుగుతుందని, నా ఉద్యోగ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ నాకు ఎలాంటి ఇబ్బందులు రావని బాబా హామీ ఇచ్చారు. బొంబాయిలో శాఖాపరమైన పరీక్ష జరిగే రోజు కూడా బాబా నన్ను షిరిడీలోనే ఉంచారు. దీనిని బట్టి నేను పరీక్ష రాయకపోవడమే నాకు మంచిదని వారు నిర్ణయించినట్లుగా తెలుసుకున్నాను. షిరిడీలో ఉన్న 5వ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను ఇంటికి వెళ్ళినట్లు, నా చిన్న కూతురు సంతోషంగా నన్ను ఆహ్వానిస్తూ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు నాన్న అని ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. నేను నిద్ర మేల్కొని బాబా ఆ రోజు నేను ఇంటికి వెళ్లేందుకు తప్పక అనుమతి ఇస్తారని తలచి దుస్తులు మార్చుకుని అన్నీ సర్దుకుని తయారయ్యాను. నాతో ఉన్న నా స్నేహితుడు ఆ రోజు కూడా బాబా అనుమతిస్తారన్న నమ్మకం లేదని చెబుతున్నా వినకుండా బయలుదేరి మసీదు గేటు దగ్గరికి వచ్చాను. అప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతూ చేతిలో ఒక రాయి పట్టుకుని మసీదులో అటు ఇటు తిరుగుతూ పెద్దగా అరుస్తున్నారు. నేను గేటు దగ్గర నిలబడి ఉండడం గమనించారు. 10 నిమిషాల తరువాత వారు శాంతించి గద్దెపై కూర్చున్నారు. సాధారణంగా భక్తులు వారు ఆ స్థలంలో కూర్చున్నప్పుడే వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంటారు. నేను వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాను. బాబా స్వయంగా బూదీ తీసుకుని వెళ్ళు అన్నారు. ఆ విధంగా నాకు అనుమతి లభించింది. కానీ నా సమస్యకు వారి నోటి నుండి ఖచ్చితమైన సమాధానం ఆశించిన నేను, నన్ను పరీక్షకు హాజరవ్వకుండా దూలే వెళ్ళమంటారో లేక పరీక్ష వ్రాయడానికి నేరుగా బొంబాయి వెళ్ళమంటారో తెలుసుకోవాలని, నన్ను ఎక్కడికి వెళ్ళమంటారో దయచేసి చెప్పండి అని బాబాను అడిగాను. వారు ఇంటికి వెళ్ళు, నీ కోసం పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నారు. బాబా మాటల ద్వారా నా కల నిజమేనని నిర్ధారణ అయ్యింది. నేను దూలే వెళ్ళి తరువాత అక్కడి నుండి బొంబాయికి వెళ్ళాను. సాధారణ పరిస్థితులలో అయితే నేను బొంబాయి చేరి ఆఫీసుకు వెళ్ళగానే అనుమతి లేకుండా గైరు హాజరైనందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ చిత్రంగా అంతా సవ్యంగా జరిగిపోయింది. నేను ఎక్కడికి క్యాంపుకు వెళ్ళినా నాతో పాటు నా గుమస్తాలు కూడా వస్తారు. కానీ వారికి నేను ఎక్కడికి వెళ్ళింది తెలియక ఆశ్చర్యపోయారు. నా భార్య, పిల్లలు మాత్రం నేను బొంబాయి ఆఫీసులోనే ఉన్నానని అనుకున్నారు. మొత్తానికి బాబా కృప వలన అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళడం అధికారికంగా గుర్తించకపోవడంతో ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. నేను షిరిడీ నుండి బొంబాయి వెళ్లేందుకు సహజంగా మన్మాడ్ మీదుగానే వెళ్ళాలి. ఆ ప్రాంతపు డిప్యూటీ కలెక్టరు మన్మాడు క్యాంపులో ఉండి నన్ను మన్మాడ్లో ఆగమని నాకు ఉత్తరం రాశాడు. నేను షిరిడీ నుండి బయలుదేరుతూ డిప్యూటీ కలెక్టర్ను మన్మాడులో కలుసుకోవాలని అనుకుంటూ ఉండగా బాబా, వదిలేయ్, అతను అక్కడ లేదు, తొందరేమీ లేదు అన్నారు. బాబా అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. నేను మన్మాడులో దిగేటప్పటికి డిప్యూటీ కలెక్టరుకు ఏదో టెలిగ్రామ్ వచ్చిందని, క్యాంపును రద్దు చేసి ఇంకో చోటికి వెళ్ళాడని తెలిసింది. ఎప్పటిలాగే బాబా చెప్పింది నిజమైంది. షిరిడీలో ఉన్న 6 రోజులలో బాబా నాకు ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించి ఎంతో ప్రభావితం చేశారు. వారే నాకు సర్వస్వమని,
నా ఇహపర విషయాల గురించి నేను ఆలోచించవలసినది ఏదీ లేదని అనిపించింది. నేను షిరిడీలో గడిపిన రోజులు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది, విలువైనవి. నాకు వేదాంత శాస్త్ర గ్రంథాధ్యయనం వలన చాలా మక్కువ, గురి. బాబా పట్ల ఎందరో భక్తులకు ఉన్నంత భక్తి శ్రద్ధలు నాకు ఉండేవి కావు. అప్పటికి నా మనసులో ప్రాపంచిక వాసనలు పోలేదు. 1912లో నేను బాబా నుండి ఏమి పొందాను అనడానికి 1914లో నాకు నిదర్శనం దొరికింది. మార్గదర్శిగా సాయిబాబా విలువను, వారు నాకు ప్రసాదించిన అనుభవాలను మరొక గొప్ప మహాత్ముడు నా మనసుకు హత్తుకునేలా తెలియపరిచాడు. ధూళేకు వెళ్లే మార్గంలో ఉన్న సోన్గిరిలో గోవింద్ బువా అనే గొప్ప మహనీయులు ఉన్నారని, నేను ఇంటికి వెళ్లే దారి అదే కనుక వారిని దర్శించమని ఒక స్త్రీ నాతో చెప్పింది. కానీ నేను మధ్యలో ఆగడానికి వీలు పడని విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుని నేరుగా ధూళేకు టాంగా మాట్లాడుకున్నాను. వీరి విలాసం వల్ల నేను, నా వంటవాడు కలిసి ప్రయాణిస్తున్న టాంగా మధ్యలో చెడిపోయి సరిగ్గా సోన్గిర్ వద్ద ఆగిపోయింది. టాంగా ఇనుప చక్రం బయటకు వచ్చేయడంతో అది సరిచేయడానికి 3 గంటలు పడుతుందని చెప్పారు. నా వంటవాడు స్నానం చేసి బువాగారి దర్శనం చేసుకుని నన్ను సంప్రదించకుండానే మా యజమాని తమ దర్శనానికి రావచ్చునా అని అడిగాడట. స్నానం చేసి రమ్మనని బువాగారు చెప్పారట. నేను స్నానం చేసి ₹1 కొబ్బరికాయ తీసుకుని వారి దర్శనానికి వెళ్ళాను. వారు, అరే దుష్టుడా, నీకు అమూల్యమైనది లభించింది. నువ్వు దానిని కొంతకాలం రుచి చూసి కూడా వ్యర్థమైన వాటి కోసం అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తున్నావెందుకు అని అడిగారు. వారు చెబుతున్నది 1912లో నాకు బాబా నుండి లభించిన అపూర్వ అనుభవం గురించేనని అనుకున్నాను. మళ్ళీ అయినా పర్వాలేదులే, నీవు నీ స్వగృహానికే వచ్చావు అని పలికి తనకు సాయిబాబాకు తేడా లేదని చెప్పారు. ఆ తరువాత నన్ను భిక్ష ఏర్పాటు చేయమన్నారు. పూరీలు, పాయసం చేయించమన్నారు. దాని అర్థం ఆ రోజు మఠంలో ప్రసాదానికి అయ్యే ఖర్చు నేను భరించాలని తెలుసుకున్నాను. నేను అలాగే చేశాను. వంటకాలు తయారైన తరువాత పూరీలు, పాయసం బువాగారి ముందు ఉంచి తినమని అభ్యర్థించాను. మా దగ్గరున్న లోటా నుండా నీరు పోసి వారి ముందు ఉంచాను. బాబా లోటాలోని నీటిలోనికి తమ వేలును ముంచి అందులో నుండి అద్భుత రీతిలో ఒక సన్నని పూరీని బయటికి తీసి, మేము ఇక్కడ పూరి తయారు చేశామంటూ దానిని తిన్నారు. మటన్లో చేసిన పూరి లావుగా, గరుకుగా ఉంది. వారు తీసిన పూరి సన్నగా, మృదువుగా ఉంది. నీటి నుండి పూరి తీసిన వారి అపూర్వ శక్తిని చూసి మేము సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాము. అంతటి శక్తి సంపన్నులైన బువాగారు 1912లో నేను సాయిబాబా నుండి పొందిన అనుభవాలను ఎంతో విలువైనవి అని ధృవపరిచారు. నాకు ఆరోగ్యం ఎప్పుడూ సరిగా ఉండేది కాదు. కంటికి సంబంధించిన సమస్యతో ఎక్కువగా బాధపడేవాడిని. నాకు ఒక కంటికి చూపు పోయింది, మరో కంట్లో పొరలు ఏర్పడుతున్నాయి. నేను ప్రతి గురువారం పూజిస్తూ నిరంతరం స్మరించే సాయిబాబా నా ఇహపర అవసరాలన్నింటినీ తీరుస్తున్నారు. నా ప్రాపంచిక, పారమార్థిక భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి చింత లేదు. అవి రెండు బాబా చేతులలో ఉన్నాయి. ఆయన నన్ను రక్షిస్తారు. నాపై వారికి ఉన్న కరుణను ఈ క్రింద సంఘటన తెలియజేస్తుంది. 1916లో నాసిక్లో నేను జ్వరం, దగ్గుతో బాధపడ్డాను. వైద్య వృత్తిలో ఉన్న నా చిన్ననాటి స్నేహితుడొకడు నాకు చికిత్స చేశాడు. నాకు వచ్చినది ఊపిరితిత్తుల నాళమునకు సంబంధించిన రోగమని నిర్ణయించి క్లోరల్ హైడ్రేట్ అను మందు వాడమని చెప్పాడు. కానీ నా భార్య నాకు వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదని భయపడి బాబాను ప్రార్థించి డాక్టర్ కల్నల్ బక్లేను కబురు పెట్టింది. డాక్టర్ బక్లే వచ్చి నన్ను పరీక్షించి నా రోగాన్ని డబుల్ న్యూమోనియాగా నిర్ధారించారు. మొదట పరీక్షించిన డాక్టరు తప్పుగా రోగ నిర్ధారణ చేశాడని, అతను వాడమన్న మందు ప్రమాదకరమైనదని చెప్పి దానిని వాడకముందే అవతల పారేశాడు. అతని చికిత్సతోనూ బాబా అనుగ్రహంతోనూ నేను కోలుకున్నాను. బాబా సరి అయిన సమయంలో నా భార్యకు ప్రేరణ ఇచ్చి ప్రమాదకరమైన మందు నాకు ఇచ్చేలోగా మంచి డాక్టర్కు కబురు పంపే ఏర్పాటు చేసి నన్ను కాపాడారు. నాకు బాబాను పలుమార్లు దర్శించే అవకాశం లభించలేదు. నా భార్య కూడా వారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. 1916లో నేను, నా భార్య షిరిడీ వెళ్ళి వారిని దర్శించి అదే రోజు తిరిగి వచ్చేశాము. అదే నేను బాబాను చివరిసారి దర్శించడం. బాబా ఎక్కడికి పోలేదు.
వారు జీవించే ఉన్నారు. వారు సూక్ష్మ అదృశ్య రూపంలో మార్గదర్శకత్వం వహిస్తూ అన్ని విషయాలలో నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఇది నాకు అనుభవపూర్వకంగా ఎన్నో విషయాలలో నిదర్శనమైంది. ఉదాహరణకు నేను 1919లో రూ. 81 8 అనాల పెన్షన్తో పదవీ విరమణ చేశాను. నేను పదవీ విరమణ చేయడం మంచిదైంది. ఎందుకంటే వెంటనే నా స్నేహితుని మిల్లులో నెలకు రూ. 250 జీతంతో ఉద్యోగంలో చేరాను. 1919 నుండి 1930 వరకు నేను ఆ ఉద్యోగంలో ఉన్నాను. ఈ ఏర్పాటంతా బాబానే చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. మే 26వ తేదీ 1936. గోపాల్ భాస్కర్ దాతర్, బిఏ ఎల్ఎల్బి ప్లీడర్, బ్రాహ్మణుడు, స్టేషన్ రోడ్, ధానా. 1917లో నేను అహ్మద్నగర్లో ఉన్నప్పుడు సాయిబాబాను దర్శించేందుకు నాకు అవకాశాలు వచ్చాయి. కానీ వారి గురించి విన్న కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు వారిపై విముఖత ఏర్పడి షిరిడీ వెళ్ళలేదు. వారు భక్తులను అడిగి దక్షిణ రూపంలో ఎంతో డబ్బు తీసుకుంటారని, వారు స్నానం చేసిన నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తారని మొదలైన విషయాలు విన్న నాకు వ్యతిరేక భావం ఏర్పడింది. అంతేకాదు, నేనెంతో గౌరవించే నారాయణ్ మహారాజ్ ప్రవర్తనతో సాయిబాబాను పోల్చి చూశాను. ఒకసారి నేను మరికొందరు కలిసి నారాయణ్ మహారాజ్ గారిని దర్శించి అందరం వారికి రూపాయి చొప్పున దక్షిణగా ఇచ్చాము. వారు మేమిచ్చిన రూపాయికి కలకండ ప్రసాదం చేర్చి తిరిగి మాకే ఇచ్చేశారు. తర్వాత ఉపాసనీ బాబా జీవిత చరిత్ర చదివి వారి ప్రసంగాలు విని బొంబాయిలో వారిని దర్శించి సాకోరి వెళ్ళాను. 1931లో ఉపాసని లీలామృతం చదివాను. అందులో శ్రీ సాయిబాబాను గురించి రాసిన విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముందు సాకోరి వెళ్ళి అక్కడ నుండి షిరిడీ వెళ్ళాను. షిరిడీలో బాబా చిత్రపటములో ప్రకాశిస్తున్న వారి నేత్రాలు, వారు నివసించిన మసీదు, ధుని చూసిన తర్వాత వీరు ఒక సద్గురువు అని నా మనసులో అనుకున్నాను. అటు తర్వాత సాయిలీలా మాసిక్ చదివాను. ఆ పత్రికలో అనుభవాలు అన్న శీర్షికన ధారావాహికంగా వస్తున్న దబోల్కర్ రచించిన గ్రంథం చదివిన తర్వాత బాబానే నా గురువు అన్న నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి వారినే ఆశ్రయించాను. కొన్ని అనుభవాల ద్వారా నా నమ్మకం స్థిరపడింది. మా ఇంట్లో ఒక ఆవిడ చాలా కాలం నుండి ఒంటి నొప్పులతో బాధపడుతుండేది. వైద్య చికిత్సలేవి నయం చేయలేకపోయాయి. నేను దబోల్కర్ రచించిన పుస్తకాన్ని బిగ్గరగా చదువుతున్నాను. పాము నోటబడిన కప్ప వృత్తాంతంలో సాయిబాబా కప్పనెలా రక్షించింది తెలిపే అధ్యాయాన్ని ఆ రోజు నేను చదువుతుండగా ఆమె మగత నిద్రలోనే విని, ఓ సాయిబాబా, కప్ప వంటి జీవులపైనే నీకు జాలి ఉన్నప్పుడు మానవ జన్మ ఎత్తిన నాపై దయలేదా అని ప్రార్థించింది. అప్పుడు గోడకున్న కొయ్య మేకు నుండి వెలువడినట్లుగా దసరాకు నాకు 5 రూపాయలు దక్షిణ ఇస్తావా అనే మాటలు వినిపించాయి. తనకు నయం అయినట్లయితే తప్పక ఇస్తానని ఆమె సమాధానం చెప్పింది. తరువాత ఆమె పూర్తి మెలకువ స్థితికి వచ్చింది. తనకు కలిగిన అనుభవం గురించి నాకు చెప్పి తన చందాగా 5 రూపాయలు దసరా ఉత్సవాలకు పంపమంది. నేను వెంటనే షిరిడీకి 5 రూపాయలు పంపాను. ఆ రోజు సాయంత్రానికల్లా ఆమె బాధలు తగ్గిపోయాయి. ఇది 1931-32లో జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఆ తరువాత 1932లో నాకు బాబా తరచూ కలలో కనిపించేవారు. వారు చిన్నపిల్లలతో ఎలా ఆడుకుంటారో అలాగే కలలో నాతో ఆడుకునేవారు. ఒకరోజు ఉపాసిని బాబా నాకు సహాయం చేయమని సాయిబాబాను కోరినట్లు, బాబా అందుకు సమ్మతించినట్లు కల వచ్చింది. ఒకసారి నేను ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. శాశ్వత నివాసం లేకుండా తిరుగుతూ ఉండే
ఒక కక్షదారుడు నేను కోర్టులో పరచవలసి వచ్చింది. అతను నాకు వ్రాసిన ఉత్తరాన్ని పోగొట్టుకోవడమే లేక ఎక్కడో పెట్టి మర్చిపోవడమో జరిగింది. ఎంత వెతికినా అది కనబడలేదు. ఎంత ప్రయత్నించినా అతని గురించిన ఆచూక కనుక్కోలేకపోయాను. చివరికి బాబాను ఆర్తిగా ప్రార్థించాను. మరుసటి రోజు ఆఫీసులో ఏదో వెతుకుతూ బీరువాపై చెయ్యి పెట్టడం తటస్థించి పడినప్పుడు ఆ ఉత్తరం నా చేతికి తగిలింది. దాంతో కక్షదారుణ్ణి అనుకున్న సమయానికి కోర్టులో హాజరుపరచగలిగాను. 2-3 సంవత్సరాల క్రితం దూర ప్రాంతాల్లో ఉన్న కోర్టువారు నన్ను ఒక కేసు తాలూకా సాక్షిని విచారించేందుకు నియమించారు. ఆ కేసుకు సంబంధించిన సాక్షులు, విచారణ ఫలితాలు మొదలైన వివరాలున్న ఫైలు నాకు పంపారు. నేను దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. దానికోసం చాలా చోట్ల గాలించాను, కానీ అది దొరకలేదు. నా నిర్లక్ష్యాన్ని కోర్టుకు తెలియజేసి మరలా పేపర్లు పంపమని అభ్యర్థించవలసి వచ్చింది అనుకున్నాను. అప్పుడు పండరీ యాత్రకు వెళుతున్న ఒక వార్కిరి పండరీ యాత్ర క్రమం తప్పక చేసేవాడు మా ఇంటికొచ్చాడు. కొన్ని రోజుల పాటు అతనిని ఎంతో శ్రద్ధగా సేవించాను. అతనికి నా సమస్య వివరించాను. అతను అది తప్పక దొరుకుతుంది అని చెప్పాడు. నేను ప్రతిదినం బాబాను కూడా ప్రార్థించేవాడిని. ఆ యాత్రికుడు వెళ్ళిన మరుసటి రోజు వేరే కేసుకు సంబంధించిన పేపర్ల మధ్య నేను వెతుకుతున్న పేపర్లు దొరికాయి. మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేయాలంటే ఆచారాలపై మొదట్లో నాకు నమ్మకం ఉండేది కాదు. సంఘటన సంస్కరణల భావాల ప్రభావంతో అవన్నీ అర్థవంతమైన మూఢనమ్మకాలుగా పరిగణించేవాడిని. కానీ నేను సాయి భక్తుడినైన తరువాత ముఖ్యముగా బొంబాయి కుర్లా కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న నాచ్నే అను సాయి భక్తుడిని అనుభవం విని తరువాత వీటిపై నమ్మకం ఏర్పడింది. ఈ మధ్యనే నాచ్నే భార్య పసిబిడ్డలను వదిలి చనిపోయింది. భార్యను ప్రేమించే నాచ్నే ఆమెకి సద్గతి కలగాలని నాసిక్ వెళ్ళి గోదావరి తీరంలో శ్రాద్ధకర్మలు జరిపించదలిచాడు. కానీ అతనికి ఇలాంటి విషయాలు ఏమీ తెలియవు. ఏం చెయ్యాలో, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలీదు. ఇలా భయపడుతూనే 80 రూపాయలు తీసుకుని బయలుదేరాడు. రైల్లో అతనికి ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు అతని తోటి ప్రయాణికుడు ఎంతో సహాయం చేశాడు. ఆ ప్రయాణికుడు నాచ్నే ఆతృతను తెలుసుకుని నాచ్నే దగ్గర ఉన్న డబ్బుతోనే అన్ని కత్రువులు జరిపించేలా చూస్తానని చెప్పాడు. అతను నాచ్నేతో పాటు అన్ని ప్రదేశాలకు వెళ్ళి కత్రువులన్నీ జరిపించి ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకున్నాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం బొంబాయిలోని ఒక సంస్థలో అడ్రస్సు, ఇతర వివరాలు కూడా ఇచ్చాడు. హ్యూన్గా పనిచేస్తున్న అతను సూత్రుడై ఉండి కూడా ఈ శ్రాద్ధకర్మాలన్నీ శాస్త్రోక్తంగా జరిపించడం ఎంతో ఆశ్చర్యం కలిగింది. నిస్వార్థంగా నాచ్నే నుంచి ఒక పైసా కూడా ఆశించకుండా అన్ని రోజులు నాచ్నేతో ఉన్ని ఆ స్నేహితుడు పక్షం రోజుల్లో తిరిగి కలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి కలవలేదు. నాచ్నే అతను చెప్పిన చిరునామా ప్రకారం వెళ్ళి చూడగా ఆ సంస్థలో అటువంటి ఫ్యూను ఎవరూ లేరని తెలిసింది. అట్లా తెలివైన ఫ్యూను రూపంలో సాయిబాబానే వచ్చి కష్టాల్లో తనకు సహాయం అందించారని నాచ్నే అనుకున్నాడు. సర్వం తెలిసిన సాయిబాబాకే ఆ భక్తునికి శ్రాద్ధకర్మల విషయంలో తోడుండి అంత సహాయం చేశారంటే అటువంటి కర్మలు తప్పక చెయ్యాలని, చేస్తే ఉపయోగం ఉంటుందని నాకు అనిపించింది. నాచ్నే ఉదంతం తెలిసినప్పటి నుండి నేను ఈ కర్మకర్తవులన్నీ చేస్తున్నాను. మే 26వ తేదీ 1936 కాశీనాథ్ ఖండ్వారావు గాడ్డే, BLLB రిటైర్డ్. సబ్జెక్టు వయసు 65 సంవత్సరాలు, కాంగ్రెస్ నగర్, నాగపూరు. మా వంశగురువు రామచంద్ర కోటకర్, నా గురువు రామదాసు బీడేకర్ మహారాజు. వీరు జ్ఞాని, మహాశక్తి సంపన్నులు. వీరు నాకు ఉపదేశం ఇచ్చారు. తాము యాత్రలో ఎందరో మహాత్ములను, సాధు పురుషులను దర్శించామని, నన్ను కూడా ఆ మహాత్ములను దర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పారు. వారు దర్శించిన మహాత్ముల పేర్లు కూడా నాకు చెప్పారు.
ఈ మహాత్ములందరూ ఒకే కుటుంబంలా మెలుగుతూ ఉంటారని నేను వారిని దర్శించినప్పుడు నన్ను వారికి సంబంధించిన వాడిగా గుర్తించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని వివరించారు. అప్పుడు తమ బోధన యొక్క విలువ మహత్యము నాకు అవగతం కాగలవని అన్నారు. వారు చెప్పిన మహాత్ముల్లో షిరిడి సాయిబాబా ఒకరు. నా గురువు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निचरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं अंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई
బాబా